అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి మన ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కి స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియో మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మనం మరో టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చామండి. గుంటూరు అండి, 2/13 బ్రాడీపేట అనమాట. ఓంకార క్షేత్రం ఎదురుగానే ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు కూడా చిన్నది మెయింటైన్ చేసుకుంటున్నారు. చాలా రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అమృతమేనమాట అండి. వాళ్ళు మేము కనిపించమండి, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి అని అన్నారు. అందుకోసం చెప్పేసి వాళ్ళు కనిపించకుండా నేను వీడియో అనేది తీస్తానన్నమాట. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓంకార క్షేత్రం ఎదురుగానే ఉంటుంది. అలాగే 2/13 బ్రాడీపేట, గుంటూరు అనమాట అండి. చిన్నదనమాట. దానికి నేమ్ కూడా లేదు, పేరు కూడా లేదు. పేరు లేకపోయినా సరే కమ్మదనాలు, రుచుల్ని, అమృతాన్ని కస్టమర్లకు చక్కగా అందిస్తున్నారు. ఈ ఏరియా అంతా ఫిదానేనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వచ్చేసేయండి. ఇదిగోండి, గుమగుమలాడే దోశ రెడీ అవుతుంది. మన హోమ్ మేడ్ అనమాట. మనం ఇంట్లో తయారు చేసుకున్న పిండి లాగానే తయారు చేస్తారు. ఇదిగోండి, ఇడ్లీ పాత్ర ఇలా పెట్టేస్తున్నారు. చిన్నదైనా సరే రుచులు కొమ్మదనాలకి హైలైట్ అనమాట అండి. దోశ వేస్తున్నారు చక్కగా, మినప దోశ అనమాట. వీళ్ళ దగ్గర ఇడ్లీ, అలాగే దోశల్లో ఉప్మా దోశ, ఎగ్ దోశ, అలాగే ఉల్లి దోశ, చాలా వెరైటీలు ఉంటాయి. అలాగే పునుగు, గారె అనమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 11 వరకు ఉంటుందండి. ఉదయం 6 నుంచి స్టార్ట్ చేసుకొని ఓంకార క్షేత్రం ఎదురుగానే ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్న అన్ని హోమ్ మేడ్ అనమాట. ఇంట్లో వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారండి. ఇదిగోండి, ఎగ్ దోశ వేస్తున్నారు చక్కగా. ఈ పెనము ఇదంతా కూడా చిన్నదనమాట. చిన్నదైనా సరే ఎంతో రుచి కమ్మదనాలను అందిస్తారండి. వాళ్ళ స్వహస్తాలతో అమృతాన్ని చిందిస్తారనమాట కస్టమర్లకి. చాలా బాగుంటాయి ఇక్కడ రుచి. ఓంకార క్షేత్రం ఎదురుగానే 2/13 బ్రాడీపేట, గుంటూరు అండి. ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టుకున్నారు. ఉదయాన్నే గారె, పునుగు అనేది ఫేమస్ అనమాట ఇక్కడ బాగా. చూసారా, దోశ గుమ్మగుమ్మలాడుతుంది. ఎగ్ దోశ కమ్మగా ఉంటుంది. భోజనండి. చట్నీ కూడా చక్కగా 2 చట్నీలు, పల్లీ చట్నీనాను, టమాటా చట్నీనా తీసుకోయా. సూపర్ అనమాట. గారెలు, పునుగులు మనం ఇంట్లో తయారు చేసుకుంటాం చూడండి, అలాగే ఉంటాయి పదార్థాలన్నీ. చాలా కమ్మగా కమ్మగా బాగుంటాయి. అద్భుతమేనండి, బాగుంటాయి. ఎగ్ దోశలు బాగా సేల్ అవుతున్నాయి అనమాట. హోమ్ మేడ్ కారపొడి కూడా ఇంట్లో తయారు చేసుకున్నది. ఆయిల్ కూడా సన్ఫ్లవర్ వాడతారండి. చక్కగా రుచిగా కమ్మగా బాగుంటుంది అనమాట. చూసారా, ఇకేమో ఇడ్లీ పెట్టేసుకున్నారు. గారె, పునుగు అనమాట. ఈ 4 పదార్థాలు తయారు చేస్తారు. ఏది కస్టమర్లకి ఏది అడిగితే అది ఇస్తారనమాట. చిన్నదేనండి, చిన్నదైనా సరే చక్కగా నీట్గా తయారు చేసుకుంటారు. రుచిగా అమృతంగా తయారు చేస్తారు. ఇదిగోండి, చట్నీ కూడా ఇదిగో పల్లీ చట్నీ గట్టిగా ఉన్నది. ఇదేమో టమాటా చట్నీ బాగుంది. కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. చాలా రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్, చీప్ అండ్ బెస్ట్. దోశ రెడీ, ముగాడే రేట్ దోశ రెడీ. ఇదిగోండి, చక్కగా విత్ 2 చట్నీలతోటి ఈ విధంగా ఉంది. దోశలు బాగా చక్కగా పెనవ నిండా వేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద సైజులు కూడా వేస్తుంటేనే కమ్మదనం, రుచి చక్కగా ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ అరోమాలా వస్తున్నాయండి. మంచి సువాసన వస్తుంది. ఈ ఏరియా వాసులంతా ఇక్కడికే వస్తారనమాట. విస్తరాకు మెయింటైన్ చేస్తున్నారండి చక్కగా. ఆరోగ్యానికి చాలా మంచిది కదా విస్తరాకు. నీట్గా పరిశుభ్రంగా చేస్తారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రేట్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. హోమ్ మేడ్, మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటాయి, నో డౌట్ అండి. ఆయిల్ తక్కువగా, చాలా కమ్మదనంగా తగ్గ వరకు వేస్తూ నీట్గా తయారు చేస్తున్నారు చక్కగా.
పార్సల్స్ ఎక్కువ పోతున్నాయి అనమాట దోశలు అనేది చక్కగా. కాఫీలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కాఫీ టీలు ఇక్కడ టిఫిన్ చేయగానే కాఫీ టీలు త్రాగుతారనమాట ఉదయాన్నే. చక్కగా రెండు అవైలబుల్ అనమాట. టిఫిన్ చేయగానే ఆ సౌకర్యం ఉండదండి. చక్కగా గుమగుమలాడే గారెలు తయారు చేస్తున్నారు. చక్కగా మంచి సువాసన వస్తున్నది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. గుమగుమలాడే గారెలు రెడీ అయ్యాయి. చక్కగా మన ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేసినట్లుగానే ఉంటాయండి. అంత రుచిగా కమ్మగా బాగుంటాయి. ఇడ్లీ దోశ ప్లేనా ఎట్లా? రెండు ప్లేన్. ఇవ్వండి 2 ఇడ్లీ గారె, చక్కగా 2 చట్నీలు, పల్లీల చట్నీ, టమాటా చట్నీ. విస్తరాకు మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ప్లేట్ పెట్టారండి. గుమగుమలాడుతాయి, చక్కగా బాగుంటాయి అన్నమాట. చిట్టి చిట్టి గారె మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయండి. బాగుంటాయి, టేస్ట్ అమృతం అనమాట. వాళ్ళ స్వహస్తాలతో తయారు చేస్తారు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మొత్తం కూడాను. ఇడ్లీ ఇప్పుడే వేడి వేడి తీశారు. చక్కగా దూదులాగా ఉన్నాయి. ఎలా ఉంది? లోపలికి వెళ్ళిపోతున్నాయండి. మెత్తగా బాగా తన స్వహస్తాలతో చక్కగా అమృతాన్ని చెందిస్తున్నారు కస్టమర్లకి. బాగా తయారు చేస్తున్నారు. ఓంకార క్షేత్రం దగ్గరే ఎదురుగానే ఉంటుందండి. ఓంకార క్షేత్రం దగ్గరే ఉంటుంది, ఎదురుగానే ఉంటుంది. బ్రాడీపేట 2/13 అండి. గారి కూడా పెద్ద పెద్ద హోటల్ టేస్ట్ బట్టి ఉంటుందండి. అంతే, చిన్నదైనా సరే ఎంత అమృతాన్ని చెందిస్తున్నారో. కమ్మగా తయారు చేస్తున్నారు. ఆయిల్ కూడా మంచిగా సన్ఫ్లవర్ వాడుతున్నారండి. రుచిగా శుచిగా శుభ్రంగా తయారు చేస్తున్నారు, పరిశుభ్రంగా. గారి కూడా బాగున్నది. చట్నీ కూడా అండి బాగా మందంగా, అలసట కాకుండా బాగుందండి. ఓకే, బాగున్నాయా? అదృష్టం అన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. టిఫిన్ బాగున్నాయి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి, కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటాను. చాలా బాగున్నాయండి. సైజులు కూడా కొంచెం చిన్నవి అయినా మెత్తగా దూదుల్లాగా ఎండిపోతాయి అన్నమాట. పల్లీలు, కొబ్బరి, కొంచెం పుట్నాలు, ఆ ఫ్లేవర్ తోటి టమాటా చట్నీ కూడా కమ్మగా రుచిగా మంచి ఫ్లేవర్ వస్తుంది. అద్భుత గారు కూడా కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలతోటి చిట్టి చిట్టి గారు కమ్మగా తయారు చేశారు. మంచి
మంచి ఫ్లేవర్. చిన్నదైనా సరే రెస్టారెంట్తో సమానంగా బాగా ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. నేమ్ లేదే చిన్నదే అనుకోకండి, అక్కడే అమృతం ఉంటుంది. సూపర్. ఇదిగోండి దోశ అన్నమాట. రుచిగా కమ్మగా బాగా మన ఇంట్లో తయారు చేసిన దోశలాగే ఉంటుంది. చట్నీ గట్టి చట్నీ చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ అమ్మగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ రెండు చట్నీలు మిళితం చేసుకొని తింటే అమృతమేనండి. అంత కమ్మగా అంత రుచిగా బాగుంటుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. దోశలైనా సరే, ఇడ్లీనైనా, గారైనా, పునుగైనా సరే అమృతమే టేస్ట్. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. సూపర్ సూపర్. దోశ కమ్మగా రుచిగా బాగుంటుంది. చట్నీలు రెండు చట్నీలు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. మరి చెప్పే కదండి, చిన్న పుట్టేది సరే మనం తక్కువ చేయకూడదు. అవును, బ్రహ్మాండంగా ఉన్నాయి. చట్నీ కానీ ఇది కానీ అవును, సూపర్ అండి. 2/13 బ్రాడీపేట ఓంకార్ క్షేత్రం ఎదురుగానే ఉంటుంది. నేమ్ అనేది లేదండి. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతూ మెయింటైన్ చేసుకుంటున్నారు. అదొకటి అనమాట. అందరూ తప్పకుండా విజిట్ చేయండి. విజిట్ చేసి సూపర్ నెంబర్ 1. ఆనందించండి. అవును, సూపర్. ఎంజాయ్ చేయండి. దోశ కానీ, ఇడ్లీ కానీ, గారె అన్నీ సూపర్ అండి. అమృతం అనమాట. తన స్వహస్తాలతో అమృతాన్ని నిర్మిస్తున్నారు కస్టమర్లందరికీ కూడా. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటే ఈరోజు వీడియోకి ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరి మళ్ళీ రేపు వీడియోలో కలుస్తున్నాను.